ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీ యొక్క జీవితాన్ని ఈరోజు ప్రారంభించబోయే ముందు వాక్యంతో మీ యొక్క జీవితాన్ని ప్రారంభించండి. అప్పుడు తప్పకుండా మీ జీవితంలో మీరు అన్ని కూడా మేలులు మాత్రమే పొందుకుంటారు. ఎందుకంటే వాక్యము మిమ్మల్ని పరిశోధిస్తుంది. వాక్యము మీలో ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి మీకు విడుదలనిస్తుంది. వాక్యము సమస్త అభివృద్ధికి కూడా కారణమయ్యింది. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టద్దు. వాక్యాన్ని ప్రతిరోజు కూడా విందాం, చదువుదాం, ప్రార్థన చేద్దాం, అభివృద్ధి చెందుదాం. ఈరోజు కూడా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి, ఆయన యొక్క స్వరాన్ని విప్పబోవడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ యొక్క గ్రంథాలు మీరు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 5వ వచనము, Psalm chapter 32 verse 5. నా దోషమును కప్పుకొనక నా ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, చాలాసార్లు అందరూ కూడా ఏం చేస్తారు? తప్పులు చేస్తూ ఉంటారు. మనిషి అన్నవాడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మిస్టేక్ చేస్తానే ఉంటాడు. అయితే ఆ మిస్టేక్ చేయడం, దాన్ని బట్టి పశ్చాత్తాపడడం కేవలం విశ్వాసికి మాత్రమే సాధ్యమైన పని. ఒకవేళ అవిశ్వాసులుగా జీవిస్తున్న వాళ్ళు మిస్టేక్ చేసి ఏం కాదులే, నేను చేసింది రైటేలే అని అనుకోవచ్చు. కానీ ఎవరైతే విశ్వాసంలో జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని కోసం జీవిస్తున్నారో, ఎవరైతే ప్రభువును ఆనుకొని వారి యొక్క జీవితాలను కొనసాగిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పశ్చాత్తాపడతారట, రిపెంట్ అవుతారని ఇంగ్లీష్లో రాయబడింది. ఈ యొక్క మాటలు మనం చూసినప్పుడు దావీదు, భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నట్లుగా మాట్లాడొచ్చు. దావీదు ఒక పాపం చేశాడు. బత్సబాతో శయనించిన తరువాత తను ఫీల్ అయ్యాడు, ఐ డోంట్ డూ ఎనీ మిస్టేక్, నేనే పాపము చేయలేదు అన్నట్టు ఫీల్ అయితే దైవజనుడు వచ్చి, బాబు నువ్వు భయంకరమైన పాపం చేసావు, నీకు తెలుసా అంటే అప్పుడు రియలైజ్ అయ్యాడు. అప్పుడు రియలైజ్ అయ్యి ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో అతను అంటున్న మాట ఏంటి అంటే, నేను నా పాపములను ఒప్పుకుంటాను, నేను నా పాపాలను కప్పుకోను, నేను నా పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాను అని అనుకున్నాను. ఎట్ ద పాయింట్ ఆఫ్ టైం, ఆ టైంలోనే ప్రభువా నువ్వేం చేసావు, నువ్వు పాపం చేసావుగా వెళ్ళిపో అనలే. దేవుడు నా పాపాలను పరిహరించాడు. దేవుడి చేత పాపాలు పరిహరింపబడిన వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున బహుశా నువ్వు అశాంతితో ఉంటున్నావేమో, హృదయంలో నెమ్మది లేదు, ఏ పని చేస్తున్నా హృదయంలో వేదన కలిగి ఉంటున్నావు. అఫ్ కోర్స్ యూ హ్యావ్ గుడ్ జాబ్, మంచి జాబ్ ఉండొచ్చు, మంచి ఆర్థిక స్థితి ఉండొచ్చు, మంచి కుటుంబం ఉండొచ్చు, మంచి పిల్లలు ఉండొచ్చు, మంచి ఆరోగ్యం ఉండొచ్చు. బట్ నీ హృదయం ఈరోజు కలవరంతో ఉన్నట్లయితే ప్రభు అన్నాడు, కన్ఫెస్ ఆర్ రిపెంట్ యువర్ సిన్స్. నీ పాపాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కదా, హృదయంలో ఉన్న పాపాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కదా, కానీ నిన్ను సృజించిన దేవునికి ఆ పాపము తెలుసు. కాబట్టి దాన్ని ఏం చేయాలట? కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ఒక పిల్లవాడు తన తండ్రికి తెలియకుండా ప్రతిరోజు ఒక మొబైల్ తీసుకొని గేమ్స్ ఆడుతూ ఉన్నాడట. సడన్గా వాళ్ళ డాడీ ఇచ్చేసరికి ప్రక్కన దాచిపెట్టేస్తున్నాడు. ప్రతిరోజు కూడా అలానే చేస్తున్నాడు. అయితే ఒకరోజు తనకి తానే గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఎప్పుడు దొరుకుతా, మా నాన్న ఎలా కొడతాడంటే అలా కొడతాడు అనే భయంతో ప్రతిరోజు అలానే ఉంటూ ఒకరోజు నా ఓపెన్ అప్ అయిపోయాడు. డాడీ, ఎస్, నీ యొక్క మొబైల్ తీసుకొని నేను వాడుతున్నాను, గేమ్స్ ఆడుతున్నాను, క్షమించు డాడీ అంటే వాళ్ళ డాడీ అన్నాడు, రోజు నేను చూస్తున్నాను రా, నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ యూ ఎవ్రీ డే. ఎస్, గాడ్ ఈజ్ వాచింగ్ యూ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా మనల్ని సృజించిన మన ప్రభు మనల్ని చూస్తున్నాడు. నీ పాపాలు ఒప్పుకుంటే నీ హృదయంలో మనశ్శాంతి ఉంటుంది. నీ పాపాలు ఒప్పుకుంటే హాయిగా సమాధానంగా జీవించగలవు. దావీదు అంటున్నాడు, ప్రభువా ఇంతవరకు నేను పాపం చేయలేదు అనుకున్నా, కానీ నువ్వు నాకు జ్ఞాపకం చేశావు, అందుకే నేను ఈరోజు ఒప్పుకుంటున్నాను, కప్పుకోవట్లేదు. బహుశా నువ్వు కప్పుకుంటున్నావేమో, కప్పెడుతున్నావేమో, పాపం మీద పాపం, దోషం మీద దోషం. అలా చేసుకుంటూ పోతే నీ హృదయంలో నెమ్మది ఉండదు.
నువ్వు చేసే ఉద్యోగంలో నెమ్మది ఉండదు, నువ్వు చేసే వ్యాపారంలో నెమ్మది ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్. అరే ఈ మిస్టేక్ చేశా కదా, దీన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక మిస్టేక్. ఈ రోజున ప్రపంచం ఇలానే కొనసాగిపోతుంది. బహుశా నువ్వు అటువంటి స్థితిలో ఉంటే ప్రభు ఈరోజు మరి మాట్లాడుతూ ఉన్నారు, నీతోనే మాట్లాడుతున్నారు. అయితే నీ పాపాలు ఎవరికి చెప్పాలి? మైక్ పెట్టి అందరికి చెప్పమని దేవుడు చెప్పలా. అందరికీ లెటర్ రాసి ఐ డిడ్ ఏ మిస్టేక్, ఐ డిడ్ ఏ సిన్, ఒక దొంగతనం చేశాను లేదా ఒకరిని దూషించానని చెప్పమనట్లే, ప్రభువా నేను నీ సన్నిధిలో నా పాపాలను ఏం చేస్తున్నాను? ఒప్పుకుంటున్నాను అని దావీదు భక్తుడు అంటున్నారు. ఈరోజు నువ్వు కూడా ఒప్పుకోవాల్సింది ఎక్కడ పడితే అక్కడ కాదు. ఎవరికి పడితే వాళ్ళకి నీ పాపాలు, నువ్వు చేసిన అతిక్రమం చెప్తే వాళ్ళు నేనేం చేస్తారంటే బ్లాక్మెయిల్ చేసి ఒక 5 లక్షలు ఇస్తేనే, లేకపోతే ఎంత పబ్లిష్ చేసేస్తా, యూట్యూబ్లో పెట్టేస్తా, వీడియో తీపిచ్చేస్తా, ఏదేదో అంటున్నారు ఈ రోజున మనం చూస్తే లోకంలో. కానీ దేవుడు అంటున్నాడు, యు కన్ఫెస్ యువర్ సిన్స్ ఇన్ టు మై ప్రజెన్స్. హల్లెలూయా. ఆయన యొక్క ప్రజెన్స్లో, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు పాపాలు ఒప్పుకోగలిగితే ఆయన ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాను అంటున్నాడు. క్షమించను అనట్లేదండి. మనుషులు బహుశా క్షమించలేకపోవచ్చు, కానీ మనల్ని సృజించిన మన యేసయ్య క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారు. కాబట్టి భయపడకండి, దిగులు పడకండి. నీ పాపాలను నువ్వు ఒప్పుకో. ప్రశాంతత అదే వస్తుంది, సమాధానం అదే వస్తుంది, హాయిగా జీవించగలుగుతావు, ఎటువంటి టెన్షన్ ఉండదు. ఎందుకంటే నీలో గిల్ట్ ఉండదు కాబట్టి, నీలో ఆ అన్యోన్యత భావం ఉండదు. ఎస్, ఐఎమ్ ఓపెన్ అప్, అన్ని తెలిసిపోయాయి కదా ప్రభుకి, ఇప్పుడేం ప్రాబ్లం లేదు, ఆయన నన్ను క్షమించేశాడు, ఇక మీదట యథార్థంగా జీవిస్తాను అనే హృదయం మనలో వస్తుంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఈ లోకంలో, ఈ జీవితంలో ఆ పరిశుద్ధతలో, ఆత్మీయతలో కొనసాగాలంటే నీ పాపాలు ఒప్పుకో. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, నువ్వు ధన్యుడుగా మార్చబడతావు. ప్రార్థించుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవా స్తోత్రాలు. నా పాపాలను నేను ఒప్పుకున్న ఎడల తండ్రి మమ్మల్ని క్షమిస్తానంటున్నావు. ఈ రోజున తండ్రి ఏ బిడ్డైతే హృదయంలో నెమ్మది లేక, గిల్ట్ కలిగి, ఏదో అన్యోన్యత భావం కలిగి ఎప్పుడు కూడా తండ్రి అయా సంతోషం లేకుండా జీవిస్తున్నారు నాయన, వారికి తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీ పాపాలను మీరు ఒప్పుకోండి అంటున్నారు, కప్పుకోవద్దు అంటున్నారు. మీ సన్నిధిలో వాటిని తండ్రి గూర్చి ప్రకటించమంటున్నారు నాయన, మాట్లాడమంటున్నారు. ఎస్ లార్డ్, హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక, మీకు అన్నీ తెలుసు కనుక ఈరోజు మాట్లాడారు. విన్న ఈ మాటలు వారి హృదయంలో ఫలింప చేయండి. ఎవరైతే బిడ్డలు తండ్రి ఇంకా దాచిపెట్టుకుంటున్నారో, ఇంకా మా తప్పు కాదు, మేము అన్ని విధాలా రైట్ అని అనుకుంటున్నారో, వారితో మీరు మాట్లాడారు తండ్రి. వారి యొక్క పాపాలు ఒప్పుకొని మీ సన్నిధిలో ధన్యులుగా మార్చబడుటకు, ప్రశాంతంగా నెమ్మదిగా జీవించడం కృప దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో, సరైన ఉద్యోగం లేని, వ్యాపారం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారో అయినా సహాయము దయచేయండి, అభివృద్ధి దయచేయండి ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఆయా సమాధానం లేక కుటుంబంలో గొడవలతో ఉంటున్నారో ఆ కుటుంబాల్లో కూడా నెమ్మదిని దయచేయండి. ఈ రోజున ప్రభువా మా ప్రయాణాలను, మా పనులను, మా ప్రయత్నాలన్నిటినీ కూడా ఆశీర్వదించండి. క్షేమాన్ని దయచేయండి, అభివృద్ధిని దయచేయండి. మహిమ మా ద్వారా మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. వాక్యాన్ని షేర్ చేయండి. మీరు కూడా దేవుని యొక్క స్వార్థలో పాలిభాగస్తులు అవ్వండి.